స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్న కబ్జాకోరులు మాత్రం ఆగడం లేదు. యథేచ్ఛగా ప్రహరీ గోడ నిర్మించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్ మండల పరిధి పాకాలకుంటలో జరిగింది. సర్వే నెంబర్ 571లోని 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాల స్థలాన్ని లయోలా అకాడమీ బోర్డుతో కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. 2024లోనే కోర్టు స్టేటస్ కో జారీ చేసిందని, అయినా కూడా కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని తమ స్థలాన్ని రక్షించాలని కోరారు. 77 ఎకరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తుండే 1950 కంటే ముందే. 1950 కంటే ముందే అప్పుడు ఒక రూల్ వచ్చిండే కదా, దున్నేవారి భూమి అనేసి. దాంట్లో మాకు 38 ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక 20 ఎకరాలకు ఎక్స్టెంట్ ఆఫ్ 20 ఎకరాలు వచ్చినాక అది ఏం చేసిన వీళ్ళు మాకు మొటేషన్ చేయమంటే ఎంఆర్ఓలు చేయలేకపోయింది. ఎన్నిసార్లు చేసినా వాళ్ళు ఏదో చెప్పి మాకు చేసి అది చేయలేకపోయారు. చేయకపోతే మేము మళ్ళీ కోర్టులు వేసినాం. కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, దీన్ని వేరే ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ మీరే ఇది ల్యాండ్ మీరు పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళకి రాసి ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓ 2 months మాకు రిపోర్ట్ చేయమంటే కోర్టుకి వాళ్ళు ఏం చేయలేదు. రైట్ఫుల్ ఓనర్స్ మేము, మా తాత గారు వారాల నారాయణ స్వామి గారు. సో 3080 ఓనర్షిప్ సర్టిఫికేట్ మాకు ఎప్పుడో వచ్చింది. దాని బేసిస్ మీద మా కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. వితౌట్ ఎనీ పర్మిషన్ ఇల్లీగల్ గా ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి లేదు. దే కెనాట్ డూ ఎనీ వర్క్. ఇది సీరియస్ గా పనిషబుల్ ఆఫెన్స్. కోర్ట్ ని లెక్క చేయట్లేరు, ఏ హయ్యర్ అథారిటీస్ ని లెక్క చేయట్లేరు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎవరు చేసిన వాళ్ళు, బోర్డు ఎవరు పెట్టినా వాళ్ళే పెద్ద మనుషులు.